వేసానండి నేను. ఇక్కడ చూడండి ఆనియన్ ఫ్లవర్స్ ఇవి ఎంత బాగున్నాయో చూడండి. నేను ఈరోజు ఆనియన్ వేసాను కదండి, ఆ ఆనియన్ అయితే నేను పీకేస్తున్నాను. చూడండి ఎలా వచ్చాయా. నేను ఆనియన్స్ అయితే వేసాను, కానీ ఇవేం చేస్తున్నాయి అంటే ఈ పక్షులు ఉంటాయి కదండి, ఆ పక్షులు పీకేస్తున్నాయి. అందుకని చెప్పేసి నేను కొంచెం చిన్నగానే ఉన్నాయి, అయినా కానీ నేను పీకేస్తూ ఉన్నాను. పెద్దగా అయితే ఇంకా కొంచెం పెద్దగా అయితే బాగుంటాయి, కానీ ఇవి ఉంచట్లేదండి. చేసిన కష్టం అయితే వేస్ట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను ఈరోజు తవ్వడం స్టార్ట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే తీస్తున్నాను. చూడండి ఇట్లా ఉంటాయండి ఆనియన్స్ ట్రీస్ అయితే ఇట్లా ఉంటాయి. నేను ఆనియన్స్ అయితే చూడండి ఏ విధంగా తీస్తున్నాను, ఇలా అండి. చూడండి ఆనియన్స్ అయితే ఇలా తీయాలి. మనం తీస్తూ ఉంటే ఈ ఆనియన్స్ వచ్చేస్తూ ఉంటాయండి. ఓన్లీ ఒక చెట్టుకి ఒక ఆనియన్ వస్తుంది, ఒక్కొక్కటైతే 2 కూడా అట్లా కూడా వస్తాయండి. కానీ ఇన్ని ఆనియన్స్ అయ్యేసరికి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నేను ఎప్పుడు ఈ ఆనియన్స్ అనేది వేయలేదు, నేను ఆనియన్స్ తీయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. చూడండి ఎన్ని ఆనియన్స్ అయితే అయినాయో, ఇంకా ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఇవన్నీ పీకేవి, అవన్నీ తీసేసుకోవాలి. ఇవి ఫ్లవర్స్ అయ్యాయి కదండి, ఇవైతే సీడ్స్ అవుతాయి అనమాట, ఇవైతే విత్తనాలు అవుతాయి. అందుకని చెప్పేసి నేను విత్తనాలకని ఉంచేసేసానండి. ఫ్లవర్స్ చూడండి చాలా బాగున్నాయి. ఇవైతే యాక్చువల్గా వర్షం పడింది కదా, వర్షానికి కింద పడిపోయాయండి. చూడండి ఫస్ట్ టైం నేను ఆనియన్స్ వేసాను. చూడండి చాలా ఖుషి బాతండి, ఇది చాలా నాకు హ్యాపీగా ఉంది. ఇన్ని ఆనియన్స్ వచ్చాయి. నేను మొత్తం తీసిన తర్వాత మీకు ఎన్ని ఆనియన్స్ ఉన్నాయని నేను చూపిస్తాను. చూడండి మా గార్డెన్లో ఆనియన్స్ అండి ఇవి. ఫస్ట్ టైం మా గార్డెన్లో ఆనియన్స్ పండించాను. చూడండి ఎన్ని ఆనియన్స్ వచ్చాయో. ఇంకా ఉన్నాయండి తీయడానికి. ఇవన్నీ ఫ్లవర్స్ పోయిన తర్వాత, ఇవన్నీ సీడ్స్ అయిపోయిన తర్వాత వీటిని మళ్ళీ నేను చేస్తాను.